ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా మన మధ్యలో ఉన్న యేసరత్న పాస్టర్ గారు, హిందూపూర్ నుంచి వచ్చిన యేసరత్న పాస్టర్ గారు చిన్న వాక్యం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభుపేట చేస్తారు. స్తోత్రం. మనందరూ తలలు వచ్చినట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 సర్వోన్నతుడైన నా యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇప్పటి వరకు నా తండ్రి నాయన, నీ బిడ్డలందరిని కూడా క్షేమంగా నా తండ్రి నాయన నీ సన్నిధానానికి నడిపించిన నీ కృప కొరకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి అలాగే నా తండ్రి సేవకులు కానీ నా తండ్రి నాయన విశ్వాసులందరిని కూడా నీ సన్నిధిలో నిలబెట్టిన నీ కృప కొరకై వందనాలు. మరి అలాగే నీ వాక్య పశ్చానికి నా తండ్రి నాయన కమలాహర్ పాస్టర్ గారు లేచి నిలబడతా ఉండగా నీ కుమారుని నీ సిలువ సాటు మరుగుపరుచుకో నా దేవా, నీ ఆత్మతో నిలబెట్టి అయా నా తండ్రి నాయన నీ వాక్కులు నా తండ్రి బలంగా వాడుకోమంటూ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి అలాగే నా తండ్రి నాయన ఇక్కడ ఉన్నట్టు వారందరూ కూడా నా తండ్రి నాయన వారి చెవులు కానీ వాళ్ళ హృదయాన్ని కానీ బయట పెట్టకుండా అయా నీ వాక్యమందు నా తండ్రి నిలకట్టుకునే భాగ్యాన్ని నిలబెట్టండి నా తండ్రి. అయా నువ్వు అంటున్నావు నా తండ్రి, వ్యర్థమైన ఆలోచనలతో వ్యర్థమైన తలంపులతో నా సన్నిధికి రావద్దు అంటున్నావు. వినగల చెవుని గ్రహించగల హృదయాన్ని మాత్రమే తెచ్చుకోమంటున్నావు దేవా. అవన్నీ మేము కలిగి ఉండే వారిగా ఉండుట కృపదయిసేవారి. మరి ఈ రోజు నాడు మాకు ఏ వస్త్రాలతో నువ్వు వచ్చి ఉన్నావో దేవా, ఈ ఉపాసకుడికి నాడు నా తండ్రి మేమందరం నీ మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. మరి అలాగే నా తండ్రి ఏంటో ప్రతి ఒక్కరును సేవకులని విశ్వాసులు అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ మాటలు నా తండ్రి విని వదిలేసేవారుగా కాకుండా వాటి ప్రకారంగా నా తండ్రి నెమరు వేసుకునే భాగ్యాన్ని దయచేయమంటూ మరొక్కసారి నీ సేవకులను జ్ఞాపకం చేసుకుని నిలబడుతుండగా నీ ఆత్మతో నీ కుమారుని నడిపించి బలపరిచి నీ నామములో నా తండ్రి నేను అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన యేసరత్న పాస్టర్ గారికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో మన యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ గారు బ్రదర్ వినీత్ కుమార్ గారు వచ్చి 10 నిమిషాలు ఈ యొక్క పరిచర్య కొరకు తెలియజేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉంటాం. ప్రభునామంలో చేరవచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. సంఘ కాపురందరికి కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ అని దేవుని యొక్క ఏర్పాటును బట్టి గత సంవత్సరం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో కూడా సువార్తను ప్రకటిస్తున్నాం. ప్రతి ఆదివారం సాయంకాల సమయంలో అందరం కూడా ఈ ప్రాంతంలో కూడుకొని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళి చిన్న చిన్న గ్రామాలు ఎక్కడైతే సువార్త అందరి గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలకు వెళ్దాము. అదేవిధంగా అక్కడ సువార్తను ప్రకటించడం. అదే క్రమంలో మాకు బూదులగుంట సంఘం వారు పరిచయం అయ్యారు, చింతగుంట సంఘం వారు పరిచయం అయ్యారు, అదేవిధంగా చెర్ల సంఘం వారు పరిచయం అయ్యారు. అయితే వారు కూడా మాతో కలిసి ప్రతి ఆదివారం సువార్తకి వస్తున్నారు. అందుని బట్టి ఆ సంఘాలు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. అదే క్రమంలో మోపూరు కూడా ఒకసారి మేము సువార్త నిమిత్తం వెళ్ళాము. అదేవిధంగా కమలాకరణ సంఘానికి కూడా వెళ్ళి అక్కడ అన్న వాక్యాన్ని విన్నాము. చక్కగా ఈ విధంగా అన్న సహకారాన్ని బట్టి వాళ్ళ యొక్క ఉడోస్పేట గ్రామానికి కూడా ఈ మధ్య కాలంలో గత 2 వారాల ముందు సువార్తకి వెళ్ళాము. అక్కడ కూడా సంఘస్థులు అన్న యొక్క గైడ్ లైన్స్ బట్టి వాళ్ళు చక్కగా మమ్మల్ని ప్రేమించారు. ఈ విధంగా ఒక్కొక్క ఊరికి వెళ్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. అదే సమయంలో ప్రతిరోజు కూడా ఉదయకాల సమయంలో 5 గంటల నుంచి 6 గంటల వరకు మార్నింగ్ ప్రేయర్ జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ ఉంటుంది. దాదాపుగా సంవత్సరంన్నర పూర్తి చేసుకున్నాం ఇప్పటి వరకు కూడా. ఒక్క రోజు కూడా ఆపకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వాక్యం చెప్తూ ఒక పాట పాడుకొని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకొని విజ్ఞాపనలు చేసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా ప్రతిరోజు మార్నింగ్ 5 to 6 గూగుల్ మీట్ ద్వారా అందరం కలుసుకుంటున్నాం. వీళ్ళందరూ దాదాపుగా వీళ్ళలో సగం మంది ప్రేయర్లోకి వస్తారు. 25 మంది దాకా కూడుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు వాక్యం అందిస్తూ వస్తున్నారు. రకరకాల ప్రాంతాల నుంచి కూడా, నెల్లూరు నుంచి కావచ్చు, కర్నూలు నుంచి కావచ్చు, ఇట్లా రకరకాల ప్రాంతాల నుంచి వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. అదే విధంగా 2వ శనివారం రోజున ప్రతి 2వ శనివారం ఈ విధంగా ఉపవాస ప్రార్థన పెట్టుకుంటున్నాం. అందరూ ఉద్యోగస్తులు కాబట్టి సేవల్లో ఉంటాం కాబట్టి అందరం కూడా వచ్చి ఈ విధంగా కొన్ని విజ్ఞాపనలు చేసుకోవడం,
అయిపోయిన తర్వాత 2:30 టైంలో భోజనం ఏర్పాటు చేసుకుని ఇట్లా ఒక మంచి టీమ్ గా, అంటే ఏ సంఘాలకు వాళ్ళు వెళ్తూ ఆదివారం పూట ఆ సాయంకాల సమయంలో అందరు కలుసుకొని సహవాసంగా, అటు రక్షణ సైన్యము, బాప్టిస్ట్ సంఘము, హెబ్రోన్ ఫెలోషిప్, బ్రదరన్ ఫెలోషిప్, ఇట్లా అందరు కలుసుకొని చేస్తూ సేవని ముందుకు వెళ్తున్నాం. మా సేవ గురించి మీరు ప్రార్థన చేయండి. అదే విధంగా సంఘ కాపరులు ఎవరైతే మాకు సహకరిస్తున్నారో వారికి కూడా చిన్న కానుకను కూడా ప్రతి నెల ఏర్పాటు చేస్తున్నాం. ఆ కానుక ఎవరు ఇస్తున్నారంటే బాబు భాస్కర్ అంకుల్ అని, ఆయన కెనడాలో ఉంటారు. ఆయన ఒకటే మాట చెప్పాడు నాకు, వినీత్, మనం మీ టీం ని దేవుడు దీవించాలంటే సంఘ కాపర్ల యొక్క ప్రార్థనలు అవసరం అని చెప్పాడు. అందుకోసమే మేము సంఘ కాపర్లు చాలా గౌరవిస్తాం, వారి నిమిత్తము ప్రార్థన చేస్తాం. అదేవిధంగా వాళ్ళ సంఘాల గురించి మేము ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటాం. అదే క్రమంలో అంకుల్ వాళ్ళు ఇచ్చినటువంటి బహుమానాన్ని ప్రతి నెల కూడా ఒక 5 మంది పాస్టర్స్ కి ఇస్తూ ఉన్నాం. అదే క్రమంలో దాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అంకుల్ కూడా ఎంతగానో మాకు ఆయన సహకరిస్తున్నారు. ఆయన మా టీం కి గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క అనాథ పిల్లల ఆశ్రమము, వృద్ధాశ్రమము, వీటికి కూడా మేము సందర్శిస్తున్నాం. క్రిస్మస్ సమయాల్లో అక్కడికి వెళ్ళి వాళ్ళకి బట్టలు తీసి ఇవ్వడము, భోజనం ఏర్పాటు చేయడం, ఇట్లా ఈ యొక్క అంటే క్రియల్లో కూడా ఈ యొక్క దేవుని యొక్క ప్రేమను చూపిస్తున్నాం. ఈ విధంగా మా టీం గురించి మిమ్మల్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ కొత్తగా ఒక 2 పాస్టర్స్ కూడా వచ్చినారు, వారికి కూడా తెలియజేస్తున్నాం. మీరు కూడా మా యొక్క టీం గురించి ప్రార్థన చేయండి. ఎక్కడైనా అవకాశం ఉన్నప్పుడు మీరు కూడా మాతో వచ్చి కలిసి సేవలో పాల్గొనాలని కోరుతున్నా. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క టీం యొక్క ఉద్దేశం ఏంటంటే అందరిని కలుపుకుందాము, అందరం కలిసి సేవ చేద్దాము అనేది ఒక మంచి అభిప్రాయంతో ఈ సేవను ఏర్పాటు చేశాం. ఎవరు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు లేరు, మేము ఉద్యోగస్తులే కొంత డబ్బులు వేసుకుని ఈ కార్యక్రమం నడిపిస్తా ఉన్నాం. మీ అందరూ ప్రార్థన చేయండి. ఎన్నో ఆశలు ఉన్నాయి, పేదలకు సహాయం చేయాలని, పేదల మధ్య పరిచయం తీసుకుని పోవాలని. అయితే దానికి ఆర్థికంగా అవసరం కాబట్టి రాబోయే రోజుల్లో దేవుడు మమ్మల్ని దీవించాలని, ప్రాముఖ్యంగా మా టీం సభ్యులందరూ కూడా మంచి ఉద్యోగాలు స్థిరపడితే రాబోయే రోజుల్లో వారు కూడా సహాయం చేస్తారంటే ఒక మంచి ఆశతోటి ఈ యొక్క టీం ని ప్రారంభించాం. ఇందులో కమిటీ కూడా ఉంది. ఈ కమిటీ కూడా అందరు నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని రేపు ఆదివారం ఎక్కడ సువార్తకి వెళ్ళాలి, ఇట్లా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా ప్రతి శనివారం కూడా సాయంత్రం క్విజ్ ని ఏర్పాటు చేస్తాం. ఒక గ్రంథం నుంచి, ఆదికాండం నుంచి వస్తూ ఉన్నాం. ప్రతి పత్రికల్లో ఉన్నాం. ఇప్పుడు గ్రంథాన్ని తీసుకొని అందులో నుంచి క్విజ్ ని ఏర్పాటు చేసి 30 ప్రశ్నలు అట్లా మన 2-3 సహోదరులు దాన్ని తయారు చేసి ఆ గ్రూప్ లో పోస్ట్ చేస్తే వాళ్ళ ఆన్సర్లు వాళ్ళకి పెడతారు అనమాట. ఈ విధంగా సురేష్ బాబు కరెక్షన్ చేసి మళ్ళీ మనకు రిప్లై ఇస్తారు. అంటే అంతా కూడా దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరం కలుసుకొని ఆత్మీయంగా డెవలప్ అవ్వాలి, అంతవరకే దీని ఉద్దేశము. కనుక ఆత్మీయంగా ఈ విధంగా ఎదుగుతూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో అందరూ సంఘాలు కూడా చక్కగా మాతో కలిసి వస్తున్నారు. ఇక్కడ ఎవరు కూడా సంఘ కాపరు లేకుండా ఏ సంఘస్థులు ఇక్కడ లేదు, అది అందరూ గమనించాలి. ఏ సంఘస్థులు ఇక్కడ ఉన్నారో ఆ సంఘ కాపరు. ఇప్పుడు నేనున్నాను, మా బట్టకాకులు సంఘానికి నేను కాపరు ఉన్నా, మా సంఘస్థులు ఉన్నారు. బూదులగుంట సంఘం కాపరు ఉన్నారు, వాళ్ళ సంఘస్థులు ఉన్నారు. చింతగుంట సంఘం కాపరు ఉన్నారు, వాళ్ళ సంఘస్థులు ఉన్నారు. చెరువు సంఘస్థులు ఉన్నారు, సంఘ కాపరు ఉన్నారు. ఇట్లా ఏ సంఘానికి ఆ సంఘ కాపరులతోటి సంఘస్థులు వస్తున్నారు, కానీ ఎవరు కూడా ఇక్కడ మోటివేట్ చేసి తీసుకొని రావడం లేదు. ఆ విషయాన్ని కూడా అందరూ గమనించి మా సేవ నిమిత్తం ఎంతో ప్రార్థన చేయాలని, యవన కాలంలో ఒక దేవునికి కాడి పోయట ఎంతో మేలని బైబిల్లో సెలవిచ్చిన ప్రకారంగా మేము యవన కాలంలో ఈ విధంగా సేవ చేస్తుంటే రాబోయే రోజు మా తరాలకి మేము నేర్పించడానికి ఒక మంచి పాఠంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశాము. కనుక ఈ యొక్క దొడ్ల సుబ్బయ్య గారి కుటుంబం కూడా ఈ సేవా పరిచయం చూసి మనకు ఇది ఒక 1500 రూపాయలకి బాడీకి ఇచ్చారు. తక్కువ రేటుకి ఎవరెవరు ఈ యొక్క హౌస్ ని మనకి ఇవ్వడం జరిగింది. అదే విధంగా దేవుని మహాకృపను బట్టి దేవుడు మాకు టీవీ పరిచయం కూడా ఇచ్చారు. ఒక లోకల్ ఛానలే, ఒక 3 జిల్లాలకు వెళ్తున్న ఛానల్. ఆ ఛానల్లో కూడా సురేష్ బాబు, నేను ఇద్దరం కూడా టీవీ పరిచయం చేస్తూ మా యొక్క టీం యొక్క ఈ యొక్క వాక్యాలు కావచ్చు ఇట్లా రికార్డ్ చేసి కూడా సువార్తను కూడా టెలికాస్ట్ చేస్తా ఉన్నాం. చాలా మంది చూస్తున్నప్పుడు కూడా ఇన్స్పైర్ అయ్యి, ఎక్కడో అల్లూరులో ఆ ప్రాంతాన్ని సువార్తం చేస్తున్నారని చెప్పి వారు కూడా ఇన్స్పైర్ అయ్యి సువార్తకి వెళ్ళినట్టుగా వింటున్నాం. కాబట్టి మా పరిచయం గురించి మీరు ప్రార్థన చేయండి. మా టీం సభ్యులంతా ఇక్కడ కూర్చొని అందరూ కూడా టీం సభ్యులే. ఈ మధ్య కాలంలో ఆశీర్వాదాలు కూడా మాతో బాగా కలుసుకొని ఈ యొక్క అన్న ద్వారా దాదాపుగా ఈ మోపూర్ నుంచి చాలా ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడం జరిగింది. అన్న సహకారంతో ఆర్టీసీ కండక్టర్స్, డ్రైవర్లు వాళ్ళ గృహాలు కూడా వెళ్ళడం జరిగింది. కాబట్టి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటున్నాడు. దాని గురించి మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. దేవుడి మాటలు దీవించింది. దేవునికి స్తోత్రం.